క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాం కదా. చాలా రోజులు మనం క్రెడిట్ కార్డ్స్ వాడటం మానేసినట్లయితే ఆ క్రెడిట్ కార్డ్స్ అనేది ఇన్యాక్టివ్ స్టేటస్లోకి అయితే వెళ్తాయి. సో అలా ఇన్యాక్టివ్ స్టేటస్లోకి వెళ్ళిన క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అవేంటో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసి, అలాగే ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ 6 months నుంచి 1 year వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ దాని మీద చేయమో అప్పుడు మన క్రెడిట్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ స్టేటస్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో బ్యాంక్ వాళ్ళు దీనికి ఒక సపరేట్ కేటగిరీ అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇలా ఇన్యాక్టివ్ స్టేటస్లో క్రెడిట్ కార్డ్ మన పేరు మీద ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ మీద కూడా నెగిటివ్ స్కోరింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అంటే మనం ఏదైతే క్రెడిట్ కార్డు వాడట్లేదో ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉందో దాంతో మైనస్ పాయింట్లు క్యాలిక్యులేట్ అయ్యి మన క్రెడిట్ స్కోర్ నుంచి దాన్ని తగ్గించడం జరుగుతుంది. సో దీనివల్ల మనం ఎప్పుడైనా లోన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉందన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మనం క్రెడిట్ కార్డ్ ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉంటుందో, సో ఇలా ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉండే టైంకి మనకి ఏదైనా ఛార్జెస్ కానీ క్రెడిట్ కార్డ్ మీద ఉన్నట్లయితే మనం దాన్ని పే చేయడం మర్చిపోయినట్లయితే మనకి దాని మీద వడ్డీ అనేది చాలా భారీగా పట్టడం జరుగుతుంది. అది 24% నుంచి స్టార్ట్ అయ్యి 60% వరకు కూడా బేస్డ్ ఆన్ ది క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉంటుందన్నమాట. సో ఇటువంటి సమయంలో మన క్రెడిట్ కార్డ్ అవసరం లేదు అనుకున్న సమయంలో మనం బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ కస్టమర్ కేర్కి లేదా బ్యాంక్కి వెళ్ళి మీరు ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయమని చెప్పేసి క్లోజర్ కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ వాడని పక్షంలో దాన్ని క్లోజ్ చేసుకోవడం బెటరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.